ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను, అస్సలు కుదురుతలేదు. సో ఈరోజు నేను కాలేజ్ చూపిద్దాం అనుకుంటున్నాను అండ్ కోర్సెస్ గురించి కూడా కొంచెం చెప్తాను. నేను తీసుకున్న కోర్స్ ఏంటి, అసలు ఈ యూనివర్సిటీ ఎందుకు తీసుకున్నా, సో దట్ అండ్ ఆల్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ దిస్ వీడియో. సో స్కిప్ చేయకుండా ఎండ్ వర్క్ చూసాను ఫ్రెండ్స్. పొద్దున వర్షం పడ్డదని ఎడ తడిచిపోతానని చెప్పు ఒక క్యాప్, ఇంత బ్యాగు, స్వెటర్ ఇవన్నీ తీసుకొని వస్తే ఎండ కొడుతుంది ఇప్పుడు ఫుల్గా. వెల్ సెంటర్ ఫర్ కెరీర్ అచీవ్మెంట్ అంట. సో నా క్లాస్ ఉన్నప్పుడల్లా నేను ఇదే రూట్ నుంచి వస్తూ ఉంటాను. ఇంకా సో అట్లా వేరే వేరే ఉంటాయి. అక్కడేమో జిమ్నాస్టిక్ ఎంట్రన్స్, ఇక్కడ ఆర్ట్ బిల్డింగ్ అండ్ సంథింగ్ వికీ మెథ్రన్ గ్యాలరీ అంట. మిషన్ గ్యాలరీ నాకే తెలీదు అది ఉన్నట్టు. సో ఇక్కడ కనిపిస్తుంది, అక్కడ మా క్లాసెస్ ఆర్ఎల్స్ ఇక్కడ సేమ్ ఈ బ్లాక్స్లోనే అక్కడో ఇక్కడ అవుతూ ఉంటాయి మాకు. ఇంకా నాది ఎప్పుడవుతుందో గ్రాడ్యుయేషన్, ఇట్లా సరిపోయింది. ఎంత బాగుంది కదా. సో ఫ్రెండ్స్, నేను ఇక్కడ యూనివర్సిటీ ఆఫ్ డెన్వర్ కాలేజ్లో నేను తీసుకున్న కోర్స్ ఏంటంటే హెల్త్ ఇన్ఫర్మేటిక్స్ కోర్స్. సో ఆ కోర్స్కి అండ్ దట్ ఫుల్ నేమ్ ఏమని ఉంటుందంటే, మామూలుగా మీరు ఎవరైనా సర్చ్ చేయాలి, ఈ కాలేజ్కి రావాలి, ఈ యూనివర్సిటీకి రావాలి అని అనుకుంటే హెల్త్ డేటా ఇన్ఫర్మేటిక్స్ అండ్ అనలైటిక్స్ అని ఉంటుంది. అండ్ ఈ కోర్స్ కంప్లీట్ అయ్యే వరకు మనకి 48 క్రెడిట్ అవర్స్ ఉండాలి. నా గొంతు కంటే వాళ్ళ గొంతే ఎక్కువ. సో 48 క్రెడిట్ అవర్స్ ఉండాలి అండ్ 12 కోర్సెస్ కంప్లీట్ అవ్వాలి. అండ్ దట్టు మా కాలేజ్లో ఏంటంటే అందరికీ సెమిస్టర్ వైజ్ అవుతాయి, మాకేంటంటే క్వార్టర్ వైజ్ కంప్లీట్ అవుతాయి అనమాట. సో 2 years కోర్స్ నాది, క్వార్టర్ వైజ్ కాబట్టి సో 6 quarters కంప్లీట్ అవ్వాలి. ఒక క్వార్టర్కి 2 సబ్జెక్ట్స్ తీసుకుంటాము. ఆర్ఎల్స్ మీ ఇష్టం. అందులో పక్క ఒకటి హైబ్రిడ్ మాత్రం ఉండాలి, ఒకటి ఆన్లైన్ తీసుకోవచ్చు. సో ఎవ్రీ క్వార్టర్ నేను ఎట్లా తీసుకుంటున్నాను అంటే, నేను నా ఫ్రెండ్స్ కానీ, సో ఒక్క క్వార్టర్కి ఒక హైబ్రిడ్ కోర్స్ అండ్ 1 ఆన్లైన్ కోర్స్ తీసుకుంటాం. సో మా క్లాసెస్ ఎట్లుంటాయి అంటే ఆల్టర్నేట్ వీక్ అనమాట. ఆల్టర్నేట్ వీక్కి ఒక్కసారి. సో దట్ అది చూసుకుంటే ఎట్లా అంటే మనకి మంత్లీ 2 days క్లాస్ ఉంటుంది. మిగతా అంతా మంత్ మొత్తం మనకి అసైన్మెంట్స్ ఉంటాయి. సో అదనమాట. 12 కోర్సెస్ కూడా మనకి ఎట్లుంటాయంటే 6 కోర్ కోర్సెస్ అండ్ 5 కాన్సన్ట్రేషన్ కోర్సెస్ అండ్ 1 ఎలెక్టివ్ కోర్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మన కోర్స్ కంప్లీట్ అయ్యే వరకు మనకి ఈ యూనివర్సిటీలో ఏంటంటే బ్రేక్ తీసుకోవచ్చు అనమాట. క్వార్టర్ బ్రేక్ తీసుకొని మనము ఇన్ కేస్ ఇండియా ట్రిప్ వెళ్ళాలంటే వెళ్ళుకోవచ్చు, లేకపోతే ఆర్ఎల్స్ ఇక్కడే ఉండొచ్చు. బ్రేక్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. సో ఒక మెయిల్ అడ్వైజర్కి పెట్టేస్తే అయిపోతుంది అనమాట. సో వేరే యూనివర్సిటీస్కి ఇట్లా బ్రేక్ తీసుకోవడాలు ఉండవు, వాళ్ళు ఎప్పుడు హాలిడేస్ ఇస్తే అప్పుడే అనమాట. మాకేంటంటే బ్రేక్ తీసుకోవడానికి ఛాన్స్ ఉందన్నమాట. అండ్ ఇంకా ఈ హెల్త్ ఇన్ఫర్మేటిక్స్ కోర్స్ నార్మల్గా నాకు తెలిసిన వాళ్ళ వరకు, నా సర్కిల్ వరకు ఎవరెవరు తీసుకుంటున్నారంటే డెంటల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు తీసుకుంటున్నారు, అండ్ బయోటెక్నాలజీ వాళ్ళు తీసుకుంటున్నారు, బీఫార్మసీ, ఫార్మ్-డి, ఇంకెవరబ్బా నర్సింగ్, వీళ్ళందరికీ సజెస్ట్ చేస్తాను. కొన్ని ప్రోగ్రామ్స్ నేను చెప్పగలుగుతాను ఏవేవి ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళు. ఆర్ట్స్ అండ్ కల్చర్ మేనేజ్మెంట్ అండ్ బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ కంప్లీషన్ ప్రోగ్రామ్, కమ్యూనికేషన్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంటల్ పాలసీ అండ్ మేనేజ్మెంట్, జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, గ్లోబల్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్, హెల్త్ ఇన్ఫర్మేటిక్స్ విచ్ ఐ టుక్, హెల్త్ కేర్ మేనేజ్మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్స్ట్రక్షనల్ డిజైన్ అండ్ టెక్నాలజీ, నాన్ ప్రాఫిట్ లీడర్షిప్, ఆర్గనైజేషన్ లీడర్షిప్, ప్రొఫెషనల్ క్రియేటివ్ రైటింగ్, సెక్యూరిటీ మేనేజ్మెంట్, స్ట్రాటజిక్ హ్యూమన్ రిసోర్సెస్, సప్లై చైన్ మేనేజ్మెంట్. సో ఈ ప్రోగ్రామ్స్ అన్నీ యూనివర్సిటీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ ఇంకొకటి ల్యాప్టాప్ ఏంటంటే వీళ్ళే ల్యాప్టాప్ ప్రొవైడ్ చేస్తారు. సో వాళ్ళకి మెయిల్ రిక్వెస్ట్ పెడుతుంటే వాళ్ళే ల్యాప్టాప్స్ ఇస్తారు. సో మన DUID ఉంటుంది, అంటే డెన్వర్ యూనివర్సిటీ ఐడి, నా ఐడి. సో అట్లా దాని ద్వారా లాగిన్ అవుతాము. సో అసైన్మెంట్స్ అండ్ వాళ్ళ ల్యాప్టాప్లోనే యూజ్ చేసుకోవచ్చు, మనకేం ప్రాబ్లం లేదు. ఎట్లాంటి పేమెంట్ తీసుకోరు వాళ్ళు. సో అది మనం ఈ కాలేజ్లో చదువుతున్నాం కాబట్టి వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అందరికి ఏ సబ్జెక్ట్స్ తీసుకోవాలి, ఏంది ఇన్ఫర్మేషన్ ఏది తెలియకపోతే ఏం ప్రాబ్లం ఉండదు. సో కరికులం చూసుకోవచ్చు, ఏ కోర్సెస్ తీసుకోవచ్చు ఏందని కరికులంలో ఉంటుంది ఫుల్ డీటెయిల్గా. సపోజ్ ఈ కోర్సే తీసుకుంటే బెస్టా, ఈ కోర్స్ తీసుకుంటే బెస్టా అనుకుంటే మనకి ప్రొఫెసర్స్ ఉంటారు కదా, వాళ్ళు
చెప్తారు, సజెస్ట్ చేస్తారు, ఇది తీసుకోండి అని చెప్పేసి మెయిల్ వస్తుంది మనకి, సజెస్ట్ చేస్తారు. ఆర్ఎల్స్ లేదా మన సీనియర్స్ ఆల్రెడీ కంప్లీట్ చేస్తారు కాబట్టి మ్యూచువల్ ఫ్రెండ్స్ కానీ సీనియర్స్ కానీ ఎవరో ఒకరి ద్వారా తెలుసుకొని మనం అట్లా క్వార్టర్కి సబ్జెక్ట్స్ రిజిస్టర్ అవ్వచ్చు. సో దాంట్లో ఏం ప్రాబ్లం ఉండదు మనకి. సో అక్కడ ఎగ్జాక్ట్గా కనిపిస్తుందా లేదులే, అక్కడ ఎగ్జాక్ట్గా బ్యాక్ సైడ్ అక్కడంతా వెళ్తే స్పోర్ట్స్ ఏరియా. సో ఇటు ఎగ్జాక్ట్గా నేను స్టెమ్ హాల్ దగ్గర ఉన్నా. సో అక్కడ బ్యాక్ సైడ్ అక్కడికి వెళ్తే అంతా స్పోర్ట్స్ ఏరియా ఉంటుంది, చాలా లాంగ్ ఉంటుంది. ఇక్కడ ఒకటి, అటు బ్యాక్ సైడ్ ఒకటి, సో అట్లా ఉంటాయి. అండ్ ప్లస్ ఇంకా లైబ్రరీ అండ్ ల్యాప్టాప్ సర్వీస్ ఉంటుంది అక్కడ, నేను అది కూడా చూపిస్తాను మీకు. చెట్టే అడ్డం ఉంది కదా. మా కాలేజ్లో నాకు నచ్చిన ప్లేస్ అంటే ఇక్కడ ఒక ప్లేస్ ఉంటుంది. ఈ ప్లేస్ అన్నమాట, బాగుంటుంది. ప్రస్తుతం క్లాస్లో నేను ఉన్నప్పుడు ఫ్లవర్స్ ఉన్నాయి. So this is my library. Campus map, Maysamma. ఇక్కడ మనకు అటు స్ట్రైట్లో ఒక బ్లాక్ ఉంటుంది, అది మ్యూజిక్ది అనమాట. సో బాగుంటుంది లోపల కూడా, అదంతా మ్యూజిక్ది. ఎప్పుడు పడితే అప్పుడు ఎల్లో చేయరనమాట, అందుకే నేను పోవట్లేను. ప్లేస్ బాగుంటుంది, డెన్వర్, కొలరాడో. కాలేజ్లో ఉన్నప్పుడే ఇంటర్న్షిప్స్ తెచ్చుకోవడం బెస్ట్. అండ్ ఇంకా ఇంటర్న్షిప్స్ గురించి వీటన్నిటి గురించి మీకు ఏమన్నా అంటే తెలియదు, అసలు ఎట్లా అప్లై చేయాలి, ఏంటి రెజ్యూమ్, ఇవన్నీ ఎట్లా అంటే మీరు ప్రొఫెసర్ని అడిగితే వాళ్ళు క్లారిటీగా చెప్తారు, ఏం ప్రాబ్లం ఉండదు. నేను కూడా ప్రొఫెసర్ని అడిగి తెలుసుకున్నాను అనమాట. ఇంటర్న్షిప్స్ ఇప్పుడు అప్లై చేయొచ్చా, ఏ టైంకి అప్లై చేయొచ్చు, నేను జాయిన్ అయింది ఈ మంత్లో, అండ్ నేను ఇన్ని క్వార్టర్స్ కంప్లీట్ చేశాను. సో నేను ఎప్పుడు ఇంటర్న్షిప్ తీసుకుంటే బెస్ట్. సో ఇవన్నీ మీరు ప్రొఫెసర్స్ని అడగచ్చు. అంటే కాలేజ్ జాయిన్ అయినాక ఏ టైంకి తీసుకుంటే బెస్ట్, ఏ టైంకి అప్లై చేస్తే బెస్ట్ అని చూసుకోవచ్చు. ఇంటర్న్షిప్స్ చేస్తేనే బెటర్. కాలేజ్ ఫీ చెప్పుకుంటున్నా కదా. సో నా కాలేజ్ ఫీజు నాకు క్వార్టర్కి $6,500 అవుతుంది. సో అందులో టోటలీ 6 క్వార్టర్స్ కాబట్టి నాకు ఆల్మోస్ట్ $39,000 అవుతుంది. ఇది చాలా ఎక్కువ చెప్పాలంటే. అండ్ ఇండియన్ రూపీస్లో చూసుకుంటే అయితే 30 lakhs అబవ్ అవుతుంది. సో అది నా కాలేజ్ ఫీజ్ డీటెయిల్స్. ఈ హెల్త్ ఇన్ఫర్మాటిక్స్కి ఇంత ఫీ ఉంది, వేరే వాటికి ఎంత ఉందో నాకు ఐడియా లేదు. సో నేను మీకు ఫైనల్గా చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు అడగండి, నేను చెప్తాను మళ్ళీ. సో అండ్ ఇంకా ఈ బ్యాక్గ్రౌండ్కి స్పెసిఫిక్గా ఈ బ్యాక్గ్రౌండ్కి ఇదే కోర్స్ బెటరా, లేకపోతే ఇంకేమైనా కోర్సెస్ తీసుకోవచ్చా? ఇప్పుడు సపోజ్ నేను బీఫామ్ తీసుకున్నాను, హెల్త్ ఇన్ఫర్మాటిక్స్ తీసుకున్నాను, నర్సింగ్ తీసుకున్న వాళ్ళు అదే చేస్తున్నారు, బయోటెక్ తీసుకున్న వాళ్ళు సో ఇదే కోర్స్ తీసుకుంటున్నారు. సో అట్లా స్పెసిఫిక్ బ్యాక్గ్రౌండ్కి ఈ కోర్స్ బెటరా అని మీరు నాకు అడగండి, నేను సో సజెస్ట్ చేస్తాను. ఇన్ కేస్ నాకు తెలియకపోతే కూడా నేను నా సీనియర్స్ని కానీ అండ్ నా ఫ్రెండ్స్ని కానీ కనుక్కొని మీకు చెప్తాను. సో ఇక్కడితో వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై గైస్.